ఇంట్లో కూరగాయలు తక్కువగా ఉన్నప్పుడు, చెట్టుకి 2, 3 కూరగాయలే వచ్చినప్పుడు కూర ఒదగాలి, అందరికీ సరిపోవాలి అనుకుంటే ఒక్కసారి నేను చేసినట్టు పచ్చడి ట్రై చేయండి. ఇంట్లో నా దగ్గర 2 వంకాయలుండే. మీరు వంకాయ ప్లేస్‌లో బీరకాయ, బెండకాయ, దొండకాయ ఏవైనా వేసుకోవచ్చు. సేమ్ ప్రొసీజర్. సో, ఫస్ట్ పాన్‌లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, వెల్లుల్లిని ఫ్రై చేసుకొని రోట్లోకి షిఫ్ట్ చేసుకుందాము. సేమ్ పాన్‌లో మళ్ళీ వంకాయలు, కొంచెం సాల్ట్, టొమాటో, పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ పుదీనా ప్లేస్‌లో మీరు కొత్తిమీర, మెంతి ఆకు, పాలకూర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనము వెల్లుల్లి, పచ్చిమిర్చిని దంచుకుందాము. సో, వెల్లుల్లి ఆయిల్‌లో ఫ్రై అయింది కాబట్టి జారిపోతా ఉంటది. అందుకే కొంచెం జీలకర్ర మెంతుల పొడి, ధనియా పొడి, పల్లి పొడి, నువ్వుల పొడి వేసుకొని దంచుకోవాలి. అండ్ ఏ రోటి పచ్చల్లో అయినా ఈ 4 పొడులు వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుందండి. సో, మన వంకాయలు కూడా వేగినాయి కదా! అవి కూడా రోట్లో వేసుకొని మంచిగా దంచుకోవాలి. ఇక్కడైతే నేను కొన్ని పచ్చి ఆనియన్స్ వేసుకొని దంచుకుంటున్నా. ఒకవేళ మీకు నచ్చకపోతే అవాయిడ్ చేయండి. కానీ ఒక్కసారి ఇట్లా పచ్చి ఆనియన్స్‌తో ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. అండ్ నేను ఇక్కడ దంచుకునేటప్పుడే కొంచెం బెల్లం అండ్ చింతపండు పేస్ట్ వేసుకుంటున్నా. ఒకవేళ మీ దగ్గర చింతపండు పేస్ట్ లేకపోతే వంకాయలు వేగేటప్పుడే కొంచెం చింతపండు వేసుకోండి. అంతే అండి. మంచిగా అన్నీ ఒకసారి దంచుకొని లాస్ట్‌లో పోపు వేసుకుంటే మన పచ్చడి రెడీ అయినట్టే. చూసారా అండి 2 వంకాయలకే ఎంత పచ్చడి అయిందో. సో, ఒక స్మాల్ ఫ్యామిలీ హ్యాపీగా ఒక మీల్ తినేయొచ్చు. అండ్ లాస్ట్‌లో పోపు వేసుకోవాలి. నేను పోపు వేసుకున్నాక కూడా కొన్ని పచ్చి ఆనియన్స్ వేసుకున్నా. తింటూ ఉంటే ఆ పన్నుకు తగులుతూ ఉంటే సూపర్ టేస్ట్ వస్తదండి. సో, మీకు గాని రెసిపీ నచ్చితే డెఫినిట్‌గా